వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గాదే సాయి కృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తోంది. అసలు సాయి కృష్ణ ఉన్నాడా, అంటే బతికి ఉన్నాడా, లేకపోతే ఎవరు ఏం చేశారు? నా బిడ్డను నాకు అప్పగించండి, నా బిడ్డ శవాన్ని నాకు ఇవ్వకపోయినా సరే బూడిదైనా ఇవ్వండి అని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఆరోపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో విజయవాడ కృష్ణలంక పోలీసుల వ్యవహార శైలిపై మాత్రమే కాకుండా మిగతా అన్ని విషయాలపై డీటెయిల్ గా మాట్లాడతాం. లెట్స్ ఇన్వైట్ ఏపీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రజనీ గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రజనీ గారు నమస్తే. నమస్తే అండి. రజనీ గారు, దిశ కేసులో, దిశ ఎన్కౌంటర్ కేసులో మీరు ఎంత వీరోచితంగా పోరాడారో, ఎంత ప్రాణాలకు తెగించి పోరాడారో నాకు స్పష్టంగా తెలుసు, నాకు క్లియర్ కట్ గా కూడా తెలుసు. అందుకే ఈ ఇంటర్వ్యూకి నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి విజయవాడ పోలీసుల దురాగతం ఏంటి? నిజంగా సాయి కృష్ణని లాకప్ డెత్ చేశారో లేకపోతే మర్డర్ చేశారో మీ అనుమానం ఏంటి? మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? నమస్తే సార్. ముఖ్యంగా మనం ఆ రోజు తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసులో మొదటి నుంచి చివరి వరకు మీరు నాతో పాటు ఉన్నారు. ఆ నలుగురు వాళ్ళని కూడా మీరు ఇంట్రాగేషన్ చేసినారు, ఎంక్వైరీ చేసినారు, డిబేట్ లో కూర్చోబెట్టినారు. సార్, ఎక్కడైనా ఎన్కౌంటర్లు సర్వసాధారణంగా చేస్తారు, ఎందుకంటే తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నా మీద దాడి చేసినారు, మేము పెను దాడి చేసినాం అని వాళ్ళు రిపోర్ట్ రాసినారు. మీరు అందరూ తప్పట్లు కొట్టినారు, పూలు వేసినారు, పాలాభిషేకాలు చేసినారు. మేమేమంటామంటే పోరగాళ్ళకి ఫోన్ అంటే మనకి ఫోన్ లో లాక్ ఓపెన్ చేయందే ఫోన్ ఓపెన్ అవుదని మీకు నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. కానీ రివాల్వర్ కి పిన్ ఉంటది, ఆ పిన్ ఓపెన్ చేయందే రివాల్వర్ షూట్ చేయలేదని, షూట్ చేయలేమని మీకు తెలియదు, మాకు తెలుసు. సో ఆ రివాల్వర్ పిన్ ఎక్కడ ఉంటుంది? అసలు ఆ రివాల్వర్ అలా అంటే అవతల వాడి పోలీసోడు జేబులోంచి రివాల్వర్ తీసుకొని వెళ్ళిపోయి వాడిని కాల్చడం, పోలీసు వాళ్ళని, అందులో ఇద్దరు చేతుల్లో రివాల్వర్ ఉంది, మరి నలుగురిని ఎందుకు కాల్చారు అంటూ ఆ సీన్ ఆఫ్ సీక్వెన్స్ లో అది అనుకోకుండా జరిగిన ఘటన కాదు, వీళ్ళు కావాలని షూట్ చేసి ఎన్కౌంటర్ అనే ఒక నెపాన్ని పెట్టేసినారు. అవతల వాడు షూట్ చేయలేదు, ఎందుకంటే తెల్లవారుజామున 4 చీకట్లో వాళ్ళు వీళ్ళ చేతిలో రివాల్వర్ తీసుకొని అలా చేసి ఉండరు. సో అది మనం ఎవిడెంటరీగా నిరూపించినాం. ఎక్కడైనా అలాగే జరుగుతుంది, ఎన్కౌంటర్లు చేసేస్తారు. తర్వాత నక్సలైట్లు, మావోయిస్టులు అనుకోండి, వాళ్ళ చేతిలో రివాల్వర్ ఉంది సార్, మా వాడి కాలు మీద కాల్చినాడు సార్, మేము గుండెలో కాల్చినారు సార్, వాళ్ళు చచ్చిపోయారు సార్. కానీ లాకప్ డెత్ అంటే సార్, అది మనం లాకప్ డెత్ అంటే మనం ఓపెన్ గా ఇరుక్కుపోయినట్టు ఆ కేసులో, దాంట్లోంచి సముద్రాన్ని ఈది బయటకు వచ్చినంత కష్టం అది. అది అసలు ఓవరాల్ గా అయ్యేదే కాదు. మొన్న మధ్య మనం చెన్నైలో కూడా చూసినాం, ఏకంగా మరణ శిక్ష విధించేసింది ఎస్ సార్. సో అక్కడ తూత్తుకుడి పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఆ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ఆ లేడీ ఎవిడెంటరీగా చెప్పింది. తర్వాత మధురై కోర్టు అనుకుంటా కదండి జడ్జిమెంట్, మధురై కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. చెన్నైలో 2 హైకోర్టులు ఉంటాయండి, ఒకటి మధురై కోర్టు, మళ్ళీ చెన్నై హైకోర్టు. సో అది కూడా హైకోర్టు, మధురై హైకోర్టు. సో ఆ ఇన్సిడెంట్స్ అన్ని వీళ్ళకి తెలిసి అంత రిస్క్ చెయ్యరు సార్. కానీ దారుణం ఏంటంటే, అనుకోకుండా కొట్టాడా, పొరపాటున తగిలి ప్రాణం పోయిందా, ఏదైనా కానివ్వండి సార్, తల్లి దగ్గరకు వచ్చి శవాన్ని చూపించి, అమ్మా బలంగా కొట్టలేదమ్మా, అనుకోకుండా జరిగిన ఘటన తల్లి అంటూ ఆ తల్లి కాళ్ల మీద మోకరిల్లిస్తే ఖచ్చితంగా తల్లి హృదయం కొంత బాధపడినా, కొంత కోప్పడినా తర్వాత క్షమించి ఉండేది సార్. సార్, స్పర్శ అంటే ఏంటో తెలుసా సార్? 9 మాసాలు మోసి కన్న తల్లి ఆ నొప్పులు పడేటప్పుడు విపరీతమైన బాధని, నొప్పిని భరించి, ఆ భరించిన తర్వాత డెలివరీ చేసినటువంటి నర్సు ఆ బిడ్డని తల్లి చేతులకు అందించిద్ది. ఎందుకంటే ఆ స్పర్శతోనే అప్పటి వరకు తల్లి పడిన నొప్పులు మర్చిపోయి ఆ స్పర్శ, ఎందుకంటే బిడ్డ అప్పుడే మాట్లాడలేడు కదండి, బిడ్డ అప్పుడే దగ్గర తీసుకోడు కదా, మరి తల్లి ఎందుకు సంతోషపడుతుందంటే ఆ బిడ్డని తల్లి చేతులకి ఇస్తే ఆప్యాయంగా చూసుకుని ఆ స్పర్శ, అదే చనిపోయేటప్పుడు ఆఖరి స్పర్శ. ఆ బిడ్డను అలా తడుముకుంటూ తల్లి ఆఖరి చూపులు చూసుకొని అయ్యా అని దగ్గరకు తీసుకొని ఆ రోదించే రోదనలో అసలు ఆర్తనాదాలని ఎవ్వరు ఆర్పలేరు సార్. అందుకని అంటే అంటే పెళ్లి కాని బిడ్డ చనిపోయినప్పుడు చేసేటటువంటి కైంకర్యాలు కూడా వేరే ఉంటాయి సార్. ఆ కార్యక్రమాలు కూడా, ఆ పిండ ప్రదానాలు కూడా వేరే ఉంటది సార్.
అది అలాంటిది అసలు అనుకోకుండా జరిగిందా, అనుకోని జరిగిందా, డెడ్ బాడీని కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి తీసుకెళ్లి బూడిద చేసేయడం ఎంత తప్పు సార్ ఇది. ఇది ఇప్పుడు ఈ అసలు కేసులో పక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్. చాలా మందికి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే రజనీ గారు, అకార్డింగ్ టు యువర్ వైడ్ యాంగిల్, నిజంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ జరిగి ఉంటుందని మీ అనుమానమా, లేకపోతే బయటకి తీసుకువెళ్లి సిఐ నాగరాజు అండ్ కో ఆ సాయి కృష్ణాన్ని చంపేసి ఆధారాలు ఏమీ దొరకకుండా చేశారనుకుంటుంది మీ అనుమానమా? లేదు సార్, 100% లాకప్ లోనే జరిగింది సార్. అతన్ని లాకప్ లో పెట్టి కొట్టారు, అతన్ని బాత్రూమ్ లో పడేసినారు. బాత్రూమ్ లో పడేసి కొట్టాక అతన్ని ఏదో సీలింగ్ కి తగిలిచ్చి మరి ఏలాడదీసి ఏదో కొట్టిన కార్యక్రమం ఏదో జరిగింది. ఎందుకంటే నిన్న మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక బిడ్డ మాట్లాడుతూ ఆ సీలింగ్ పడిపోయేలాగుందన్నా సరే అతను ఆపలేదు సార్, ఆ మాదిరిగా కొట్టాడు. ఇవాళ అతను, రేపు నేను దీన్ని ఆపాలి. ఆ తల్లి ఎంత బాధపడుతుందో నేను ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు వరకు నన్ను కూడా అతనితో పాటు కలిపి కొట్టాడు. అతన్ని పక్కన పడేసి నన్నెందుకు బయటికి పంపించాడు? అప్పటికే అతను చనిపోయి ఉంటాడా? అతను చనిపోయాడని ఈ విషయాలు నాకు తెలిసిపోతుందని నన్ను బయటికి పంపించేశాడా? ఏమైనా గాని అతను అలాంటి వాడే అనడానికి ఇంకొక సాక్ష్యం కూడా, గుళికలు నోట్లో వేసుకొని వీడియో కాల్లో ప్రాణార్పణ చేసినటువంటి ఈ ఆత్మహత్యలు ఏంటి సార్? సార్ అతను మనల్ని కొడుతుంటే మనం పారిపోతారు. చాలా సినిమాల్లో చూస్తారు చూడండి, తండ్రి బాగా బలంగా కొడితే, అరే ఏంట్రా దొంగతనం చేసేవాడిని కొడితే పిల్లలు లారీ ఎక్కి బస్సు ఎక్కి పారిపోయి ఎక్కడో బతుకుతారు కదా. మనం చాలా సినిమాల్లో చూసుంటాం కదా. మరి ఈ పోలీసోడి దెబ్బకి చావడం తప్ప వేరే చాటకు కూడా వెళ్ళి బతకలేని పరిస్థితి అంతగా ఏం నెలకొల్పినాడు సార్? అసలు ట్రైన్ టికెట్ కూడా అక్కర్లా. ఇలాంటి పిల్లలు ఏదైతే కంపార్ట్మెంట్ల దగ్గర బాత్రూముల కాడ కింద కూర్చునైనా ఒరిస్సాకి వెళ్ళిపోవచ్చు, కేరళకి వెళ్ళిపోవచ్చు. ఏ రాష్ట్రమైనా పోయి బతకచ్చు కదా సార్. బతకడం ఇంపార్టెంట్ కదా. వృధాగా అవతలోడికి భయపడి ప్రాణం తీసుకోవడమా? కిడ్నీలు లేక, లివర్లు లేక, గుండెలు పనిచేయక, లేకపోతే ఏదైతే కోమాలో ఉన్న పేషెంట్లు ఎంత మందిని మనం హాస్పిటల్లో చూస్తున్నాం సార్. భగవంతుడు మనకి ఏమి ఇవ్వకపోయినా ఆరోగ్యాన్ని ఇచ్చాడే, బతకడానికి శక్తిని ఇచ్చాడే అంటూ మర్డర్ కేసులో ముద్దాయిల్ని, తాగుబోతు చేసి మర్డర్లు చేసిన వాళ్ళని, గంజాయి తాగిన వాళ్ళని, డ్రగ్ వాళ్ళని జైల్లో పెట్టాక కొట్టరు సార్. వాళ్ళకి భగవద్గీత పోషిస్తారు, భగవద్గీత బోధిస్తారు, సైకాలజిస్ట్ ను పెడతారు, రిహాబిలిటేషన్ సెంటర్లు పెడతారు. అక్కడ కొట్టరు. ఎందుకంటే వాళ్ళలో మారు మనసు పొంది వాళ్ళని బయటికి మంచి వ్యక్తులుగా తీసుకురావాలని, సొసైటీకి పరిచయం చేయడం కోసమే జైళ్ళు. లోపల పడేసి కుమ్మడాలు ఏముండదు. కానీ దీనికి విరుద్ధంగా స్టేషన్ లో మాత్రం సార్ ఇది ఓపెన్. ఇప్పుడు కాదు సార్, రంగా గారి టైంలో కూడా ఆయన మీద కేసులు ఉన్నప్పుడు స్టేషన్ లో ఆయన్ని అరెస్ట్ చేస్తే స్టేషన్ లోనే కొట్టి చంపేస్తారని తెలిసి ఆయన గుంటూరు కోర్టుకి మారు వేషంలో, ఏ వేషంలో వెళ్ళినా గుర్తుపడేస్తారని మా లాంటి అడ్వకేట్ లాగా కోర్టు వేసుకొని కోర్టుకు వచ్చి కోర్టు ఇప్పి, సార్ నేనే సార్ వంగవేటి మోహన రంగాని అంటే రంగా మీరు ఓకే ఓకే అని ఎవిడెన్స్ నోట్ చేసుకొని అతన్ని జైల్లో పెట్టారు. అంటే అదేంటది, మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు సరెండర్ అవ్వాలంటే చంపేస్తారు. అప్పట్లో ఆ మూమెంట్లు, ఆయన లాకప్ డెత్తుల్ని ప్రశ్నించడం, అంటే ఒక రిక్షా వాడు చనిపోయినప్పుడు ఆ సీఏ అన్నాడంట, నీకెందుకు రంగా వాడు దొంగతనం చేసినోడు అయితే, దొంగతనం చేసినోడు అయితే జైల్లో ఏంటన్నా, చంపేయడం ఏంటి, అడిగేవాడు లేడనా, కర్ఫ్యూ పెట్టి పడేయండి అని విజయవాడ మొత్తం కర్ఫ్యూ చేసి అతన్ని రిక్షా వాడు చావుకి ఆ పోలీస్ అధికారికి శిక్ష పడేలాగా, ఆ కుటుంబానికి న్యాయం దొరికేలాగా కేరళ నుంచి వెళ్ళిన నావీ ఆఫీసర్ మురళీధర్ కి అతన్ని కూడా చంపేస్తే, నీకెందుకు రంగా, మనూరోడు కాదు కదా, పక్క జిల్లా వాడు కదా రంగా, నీకెందుకు వదిలే, వ్యాస్తో శత్రుత్వం పెంచుకోవద్దు రంగా అంటే, జరిగింది మన ఊర్లో, ఇది ఇవాళ ఎక్కడ చేస్తాడు, ఇవాళ వీడిని చేస్తాడు, రేపు ఇంకొకరిని చేస్తాడు, ఏంటిది ఖండించాల్సిందేనని నడి రోడ్డు మీద కూర్చొని ఆ కేరళకి సంబంధించిన మురళీధర్ గారి ధర్నాలో రంగా గారితో పాటు కూర్చున్న వ్యక్తి ఈ ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు. ఓకే. అంటే ఎలాంటి వ్యక్తి, ఎవరితో కలిసి ట్రావెల్ చేసినారు అంటే, ఆయన రంగా గారితో పాటు జైల్లో ఉన్నారు, రంగా గారితో పాటు ధర్నాల్లో ఉన్నారు, రంగా గారితో పాటు రంగా గారి అడ్రస్ చెప్పమంటే చెప్పనందుకు కాళ్ల మీద కొళ్ళ పొడిపించుకున్నారు. అటువంటి ఆదర్శాలు, సిద్ధాంతాలు గల వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి కోసం, కాపు కులం కోసం, అన్ని కులాలకి నిలబడతాడన్న నమ్మకంతో, ఇది నోట్ చేసుకోండి సార్. కాపు కులం అంటే రంగా గారు కాపు కులమే, కానీ కాపులకి ఏమి చేసినారు, ఏమి చేయరు. ఆయన అన్ని కులాలకి, బడుగు బలహీన వర్గాలకి నాయకుడు సార్. చెట్ట చివరిలో చనిపోయింది కూడా దళితులు ఇళ్ల పట్టాల కోసమే. కానీ మేము సగర్వంగా చెప్పుకుంటాం మా కులపోడని సార్. మా కులానికి ఏమీ చేయక మావోడయ్యా అవసరమైనప్పుడు చేస్తాడు,
అవసరం వచ్చినప్పుడు అని చెప్పుకోవడానికి కూడా నేను ఎందుకు చేస్తాను, నేను చేస్తానని చెప్పానా అని పిచ్చి మాటలు మాట్లాడకూడదు సార్. ఎవరు ఆయన చేతులు చాచి ఇది చెయ్యి అని అడగరు. అవసరం వచ్చినప్పుడు మా వాడు ఎందుకు మాట్లాడలేవయ్యా, వడ్డిచ్చేవాడు మా వాడైతే ఏ మూలైనా వచ్చేదన్నది సామెతేగా. వడ్డిచ్చేవాడు మా ఊడున్నా ఏ మూలన్నా రాదంటే ఏంటది అర్థం? ఈ సాయి కృష్ణ ఏంటది మిస్సింగ్ అర్థం? కేసులో, ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో జనసేన నేత అమ్మిశెట్టి వాసు బాధితుల కుటుంబాలతో బేరసారాలాడాడు, బెదిరింపులకు దిగాడు అని చెప్పి కుటుంబం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. ఒక రకంగా నిప్పులు కురిపించారు. కానీ జనసేన నుంచి మాత్రము మాకు అలాంటిది ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పి వాసు వివరణ ఇచ్చాడు. కట్ చేస్తే దీనిపై తేల్చమని పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు గారిని అడిగారని చెప్పి తెలుస్తుంది. ఏంటి జనసేన దీంట్లో పాత్ర ఏంటి అసలు? సార్ జనసేన పాత్ర 50 లక్షలు ఇచ్చి కేసులు ఏం వద్దు, బిడ్డ చనిపోయాడు అని చెప్పింది నిజమో అబద్ధమో ఒకళ్ళ తీసేయండి. ఓకే. కానీ జనసేనకి పని చేసిన వ్యక్తి కదా అమ్మిశెట్టి వాసు గారు వచ్చి ఇతన్ని తీసుకుని వెళ్ళి నాదెండ్ల మనోహర్ గారి దగ్గర కూర్చోబెట్టాలి కదా. ఆయన తెలంగాణ వెళ్ళింది నిన్న మొన్ననే కదా. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఖాళీగానే ఉన్నారు కదా. అప్పుడైనా అన్నా ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కమ్యూనిటీ ఓటింగ్ బలంగా నిలబడ్డారు. ఈ రోజుకి నిన్నేమన్నా అంటే ఊరుకోరన్నా, అన్న ఆ కుటుంబంలో బిడ్డకు అన్యాయం జరిగిందన్నా నువ్వు రావాలన్నా అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఉండొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయినా మనోహర్ గారో లేకపోతే హోమ్ మినిస్టర్ గారో వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించి ఆ సిఐని సస్పెండ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారే అక్కర్లేదు సార్. ఆయన నీడ వచ్చినా సంతోషపడిపోతారు. నీడ ఓకే. వచ్చినా ఉమ్. ఆ నీడ కూడా రాని పరిస్థితుల్లో 30 రోజులు ఆ సిఐని సస్పెండ్ చేయాలి, విఆర్ లో పెట్టాలి, మాకు జరిగిన అన్యాయానికి మాకు న్యాయం చేయాలని ఆ కుటుంబం అంతా పోరాడుతుంటే నిమ్మక నీరెత్తుగా ఉన్నట్టుగా ఉన్న ప్రభుత్వం ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి సిఐ ఒక్క తప్పే కాదు, దీంట్లో ఎస్పీ బాధ్యత ఉంటాడు, ఉమ్. లేకపోతే డిఎస్పీ బాధ్యత ఉంటాడు, డీజీపీ బాధ్యత ఉంటాడు, అందరి మీద అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఇది కూడా ఇది నోట్ చేసుకోండి విజయసాగర్ గారు, ఒక పోలీసోడు చేసిన తప్పుని ఇంకొక పోలీసోడు బయటకు తీసుకొస్తాడా? నాట్ ఆ ఎట్ ఆల్. నమ్మకం మీకు ఏమన్నా ఉందా? నాట్ ఎట్ ఆల్. ఈ రోజు అసలు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు తూతుకుడి కేసులో రేవతి సాక్ష్యం ఇప్పటికి కూడా నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఎట్లా చెప్తుంది అసలు, ఎట్లా చెప్పగలిగింది అని. ఇక్కడ కూడా మీరు రేజ్ చేసిన పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్. మీరు సార్ ఒక పోలీసోడు చేసిన తప్పుని ఇంకొక పోలీసోడు వేలెత్తి చూపగలుగుతాడా ఉమ్. అని ఒక అపనమ్మకం అందరికీ ఉంటుంది. కాబట్టి ఉమ్. అంటే 100లో 90% నిజాయితీగా లేకపోయినా 10% అయినా నిజాయితీగా ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి కాదు. కాబట్టి దయచేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లాకప్ డెత్ అనేది జరగల. ఏ పోలీసోడు అంత ధైర్యం చెయ్యలా. ఒకవేళ తన్నిన దెబ్బలకి ఒకవేళ ప్రాణం పోతే పైనుండి ఆ అధికారికి ఇన్ఫార్మ్ చేస్తాడు. సార్ ఇలా తప్పు జరిగింది సార్, ప్రాణం పోయింది సార్. అప్పుడు ఆ అధికారి ఏం చెప్పు ఉండాలా? ఆ కుటుంబాన్ని పిలిపించబోయా బాబు, మూడో కంటికి తెలియకుండా మనం అందరం వెళ్ళి మఫ్తీలో యూనిఫామ్ లేకుండా వెళ్ళి అడుగుదాం, మాట్లాడుకుందాం, ఆ తల్లిని క్షమాపణలు అడుగుదాం, ఏదోటని చెప్పాల్సింది పోయే కాల్చి బూడి చేసావా అడిగినప్పుడు చెప్పచ్చో అని అంత రెక్లెస్ గా ఉన్నారా ఏంటది? ఇక్కడ అంటే ఒక రెండు క్వశ్చన్స్ కి క్లారిటీ మీరు మాత్రమే ఇవ్వగలరు రజనీ గారు. సిఐ నాగరాజ్ ని సస్పెండ్ చేయడమో విఆర్ కి పంపించటమో అంటే ఖచ్చితంగా ఇక్కడ సాయి కృష్ణ లాకప్ డెత్ లేదా సాయి కృష్ణ మరణం జరిగి ఉంటుందని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయ్యిందా? మనం అలా డిసైడ్ అవ్వాలా? సార్ అంటే ఏమంటారు? లాకప్ డెత్ జరిగింది కాబట్టే, లేకపోతే సాయి కృష్ణ మిస్సింగ్ ఉంది కాబట్టే సిఐ నాగరాజుపై వేటు పడింది అంటే ఖచ్చితంగా లాకప్ డెత్ జరిగింది అని ప్రభుత్వం భావించింది, నమ్మింది అని మనం కూడా నమ్మేద్దామా? 100% సార్. ఐపీసీ సెక్షన్ 302 మర్డర్ సెక్షన్ వేసినారు. అంటే అతను మర్డర్ అయిపోయాడని. అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నమ్మినారు. కానీ ఈ రోజు కూడా కోర్టుకి చెప్పలేదు. ఈ రోజు కూడా సార్ 15వ తారీఖు కోర్టు వాయిదాలో ఏం చెప్పినారో తెలుసా? గౌరవ పోలీసు వారు న్యాయస్థానాల్ని మోసం చేయడానికి కాకపోతే ఆ బిడ్డను చంపి బూడిద చేసినారని అక్కడుండే పోలీస్ శాఖ డిఐజీ వరకు డీజీపీ వరకు తెలిసినా గానీ అయ్యా 29 వరకు టైం ఇవ్వండి అన్నారు. దేనికి? శవాన్ని తెస్తారా? బూడిదని తెస్తారా? నాకు అర్థం కానటువంటి విషయం ఇదే రజనీ గారు. 29వ తేదీ వరకు గౌరవ న్యాయస్థానం వరకు టైం అడిగారంటే ఈ లోపల 302 సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అంటే ఏంటి ఈ పోలీసుల ధైర్యం ఏంటి? అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సాయి కృష్ణని? సార్ అటెంప్ట్ మర్డర్ కూడా కాదు సార్, డైరెక్ట్ మర్డరే అనుకోండి. ఎందుకంటే న్యాయస్థానాలకి 29 వరకు వాయిదా ఇచ్చింది. 50 లక్షలకు కాకపోతే ₹1 కోటి పడిపోతారేమో.
పదవి ఏదన్నా ఆఫర్ ఇస్తే పడిపోతారేమో అంటే ఈ మధ్యలో సార్. బాధితులు కొంతలో బాధిత కుటుంబ సభ్యులు కాంప్రమైజ్ అవుతారు, బెదిరిస్తే లొంగిపోతారు అనేటువంటి వీళ్ళ నమ్మకమా? 100% సార్. 29 వరకు టైం అడిగింది దేనికి? సార్ మాట్లాడుతున్నాం సార్ మాట్లాడుతున్నాం సార్. ఇదే రకంగా కంప్లైంట్ పెట్టింది ఎవరు? రిట్ వాళ్ళ ఆఫ్ తల్లి. హెబియస్ కార్పస్ వేసింది ఎవరు? ఉమ్, ఏదైతే గాదె విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్, ఇక్కడ సమాధానం చెప్పాల్సింది ఉమ్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈ రోజు పోలీస్ శాఖ మొత్తం సమాధానం చెప్పాలి. తేడా పడితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ మొత్తాన్ని రిమూవల్ ఫర్ సర్వీస్ చేసి పడేస్తారు. As you ఎందుకంటే said that, ఇది ఎక్కడ as you said that, ఒకవేళ 29 లోపు బాధితురాలు గాదే లక్ష్మి గారు రాజీ పడితే ఈ కేసు అందరూ మాట్లాడకుండా వదిలేస్తారా? గౌరవ న్యాయస్థానం అంత లైట్ తీసుకుంటున్నారా రజనీ గారు? సార్ రిట్ ఆఫ్ మ్యాండమన్స్ వన్స్ వేసాక ఆ అబ్బాయి ఎక్కడ లేడు, ఎక్కడున్నాడో చెప్పాలి. డెఫినెట్లీ. ఎక్కడున్నాడో చెప్పాలి. సరే అక్కడ లేడు, మీరు చంపలేదు, మీరు తీసుకెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయి, మరి వెతికి పట్టుకురండి. పట్టుకొచ్చే వరకు మీరందరూ రిమూవల్ ఫర్ సర్వీసు. అది దానికి టైం ఇవ్వరు. ఎందుకంటే మీ దగ్గరకు తెచ్చినప్పుడు ఎలా తప్పిపోతాడు, ఎలా చచ్చిపోతాడు మీకు సంబంధం లేకుండా. నిన్న మొన్న సార్ పట్టమట పోలీస్ స్టేషన్ లో సోహేల్ అనేటటువంటి ఒక గంజాయి స్మగ్లర్, కేరళకు సంబంధించిన వ్యక్తి సార్. ఎంత గంజాయి తీసుకెళ్తున్నాడో తెలుసా? ఒక లారీ గంజాయి తీసుకెళ్తున్నాడు. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో. దాన్ని పట్టుకుంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కానీ ఈ రోజు తెలుసా సోహెల్ తప్పించుకున్నాడు. గంజాయి కేసుల్లో లారీ గంజాయిని పట్టుకున్నటువంటి ఒక స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఒక సోహెల్, కేరళకు సంబంధించిన వ్యక్తి, ఆ స్మగ్లింగ్ ని చెన్నైకో, తమిళనాడు పరిసర ప్రాంతాలకో, కోయంబత్తూరుకో తీసుకెళ్తున్న మూమెంట్ లో అతను ఎలా సార్ తప్పించుకున్నాడు? సార్ ఈ కారణంగా కూడా మనం ఆ స్టేషన్ మొత్తాన్ని సర్వీస్ సస్పెండ్ చేసేయచ్చు సార్. అంటే మీకు బాధ్యత లేదా? మొన్న నెల్లూరు కేసులో సార్ లంగర్ లేసినటువంటి బోట్లు వెళ్ళిపోయినాయి, తప్పిపోయినాయి. ఎలా? తమిళనాడు చూడు చెత్తుబేడు, వాడికి ఎలా ఇచ్చారు? ఎంత తీసుకొని ఇచ్చారు? ఇదే కదా అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వచ్చి అడిగింది. మీరు సీజర్ ఐటమ్స్ లో ఉండేటటువంటి బోట్లు, పోలీసోడు కస్టడీలో ఉండాల్సిన బోట్లు ఎలా తప్పిపోయినాయి, ఎవరికి తప్పిచ్చేసినారు అని అడిగినారు. ఇక్కడ సోహెల్ అనే ఒక గంజాయి స్మగ్లర్ పట్టమట పోలీస్ స్టేషన్ లో తప్పించుకున్నాడు. కానీ ఎప్పుడో కేసుల్లో వారెంట్ పెండింగ్ అంటే, విజయసాధు గారు, వారెంట్ పెండింగ్ అంటే కోర్టు అడుగుతుంది, వారెంట్ రికాల్ చేయండి, అతన్ని తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని ఎవరిని అడుగుతుంది అంటే కోర్టు కానిస్టేబుల్ ని. కోర్టు కానిస్టేబుల్ అతను ఎక్కడున్నా తీసుకొచ్చి డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్లాలి, స్టేషన్ లో పెట్టకూడదు. కానీ స్టేషన్ లో దేనికి తీసుకొచ్చినారు? మీరేంటి చేసేది ఇంట్రాగేషన్? అదేమన్నా ఇప్పుడు ఫ్రెష్ కేసా? 2 కేసులే కదా అతని మీద పెండింగ్ ఉన్నాయి. చచ్చిపోయాక 22 కేసులు అంటారేంటి? 22 కేసులు ఉంటే పీడీ యాక్ట్ ఓపెన్ చేసి ఎప్పుడో కస్టడీలోకి తీసేసుకొని బెయిల్ కూడా రాకుండా 3 ఏళ్లు 4 ఏళ్లు జైల్లో ఉండాలి. అవునా కదా విజయసాధు గారు? గంజాయి కేసులో పీడీ యాక్ట్ ఎందుకు ఓపెన్ చేయలేదు? అంటే అంత పెద్ద కేసులు కాదు. మర్డర్ కేసులో కూడా ఎక్కడో A5 గా ఉన్నాడు. జగ్గయ్యపేటకు సంబంధించిన మర్డర్ కేసులో చనిపోయిన వాడికి తల్లి తండ్రి లేరు. అతను కూడా గతంలో ఏదైతే ఈ గాదే సాయికృష్ణతో పాటు జైల్లో కలిసినటువంటి వ్యక్తులు, వీళ్ళు జైల్లో పలుక్కొని మాట్లాడుకొని జగ్గయ్యపేటకి పుట్టినరోజుకి వెళ్ళి ఆ వేడుకలో ఒకరికొకళ్ళు అరుచుకొని పొట్లాడుకుని పొడుచుకునే పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇతను A5 గా ఉన్నాడు. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, చంపబడ్డాడు అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది గాదే సాయికృష్ణ. అతను బతకాలని అతన్ని పోలీస్ స్టేషన్ నుంచి అతని ఆ ఇన్సిడెంట్ నుంచి హాస్పిటల్ జాయిన్ చేసినాడు. ఓవరాల్ గా సాయికృష్ణ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఒకళ్ళు 25 అంటారు, ఒకరు 36 అంటారు, ఒకళ్ళు ఏమో 2 అంటారు. రజనీ గారు, మీ నాలెడ్జ్ ప్రకారము సాయికృష్ణ పైన ఎన్ని కేసులు పెండింగ్ గా ఉన్నాయి? ఎన్ని కేసుల్లో అతను ఉన్నాడు? సార్ ఎన్ని కేసుల్లో ఉన్నాడు అనేది 22 కేసులు అయితే మనం చెప్పిన పీడీ యాక్ట్. ఒకవేళ 2 కేసుల్లో ఉన్నాడా, 3 కేసుల్లో ఉన్నాడా? సార్ కన్నా రజని ఎన్ని కేసులు వాదించిందంటే మీరు నెట్ లో ఓపెన్ చేసిన ఐడి కార్డుతో ఓపెన్ చేసినా వచ్చేస్తాయి. అతని మీద ఎన్ని కేసులు ఉన్నా వచ్చేస్తాయి. మనం ఈ రోజు కొత్తగా ప్రోపకాండ చేసి 22 కేసుల్లో ఉంటే చెప్పేస్తావు నువ్వు. 22 కేసులు లేవు. దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా గాదే సాయికృష్ణ ఎపిసోడ్ ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కూడా సాయికృష్ణ ఏ అమాయకుడు కాదు, వాళ్ళ తల్లి కన్నీళ్లు కారిస్తే మీరంతా కరిగిపోవటానికి, లేకపోతే 2-3 మీడియా సంస్థలు సాయికృష్ణ మర్డర్ ని హైలైట్ చేస్తే అతను అమాయకుడు అయిపోవటానికి అతని మీద 23 కేసులున్నాయి. పోలీసులు చంపక ఏం చేస్తారు, చచ్చిపోతే మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటున్నారు. వాట్ యు సే టు దెం? ఏం చెప్తారు మీరు వాళ్ళకి ఆన్సర్?
సార్ ఇక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి అంటే 2 కేసులని ఆ కుటుంబ సభ్యుల వాళ్ళు చెప్తున్నారు. 22 కేసులని మీడియా చెప్తున్నారు. ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి స్వయాన చెల్లెలో అక్కో ఆవిడ హైకోర్టు లాయర్ గారు. ఆవిడ నేను బెన్ సర్కిల్ సెంటర్ దగ్గర వచ్చి కూర్చుంటా. నా నా కొడుకు మీద అంటే వాళ్ళ కొడుకు అవుతాడు కాబట్టి నా బిడ్డ మీద 2 కేసులు ఉన్నాయి. ఇంకా ఉన్నాయని నిరూపించండి. 4, 5 తీసుకురండి. అన్ని అంటే గతంలో సార్ ఎక్కడ గొడవ జరిగినా వీళ్ళ పేర్లు రాసేస్తారు సార్. ఒక కేసులో ఉన్న వాళ్ళ పేర్లు రాసేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే తర్వాత ఎంక్వైరీ చేయగా ఆ కేసు క్వాష్ అయిపోతుంది. అంటే కేసుకి వాళ్ళకి సంబంధం ఉండదు. గతంలో ఏమన్నా కేసులు ఉన్నాయేమో అన్ని క్లియర్ అయిపోయినాయి సార్. ఇప్పుడు అతని మీద 2 కేసులు ఉన్నాయి. అవి కూడా వారెంట్ పెండింగ్ ఉన్నాయి. ఒక మర్డర్ కేసులో అతను A5 గా ఉన్నాడు సార్. సో దీనికి అంటే అన్ని కేసుల్లో నిందితుడుగా ఉంటే పోలీసులు చంపేయొచ్చా? పోలీసులకి అధికారం ఉందా? సార్ ఆయన ఎవరు ప్రభాకర్ గారు ఈ మొన్న మధ్య చింతమనేని ప్రభాకర్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్? ఆయన ఎంత వివేకవంతుడు అంటే ఎంత చదువుకున్న వ్యక్తో లేకపోతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి, ఒక కెపాసిటీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అర్ధరాత్రులు తాగి ఒక లాయర్ మీదకి వచ్చి చంపుతాను, బుల్డోజర్ పెట్టి ఇల్లు పడగొడతాను అంటే ఆ మాటలన్న వ్యక్తి మీద కేసు కట్టకుండా ఆ లాయర్ల మీద కేసు కట్టారు, ఆ లాయర్ గారి మీద కేసు కట్టారంటే ఎంత ఆశ్చర్యం. ఈ రోజు అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్? తీయండి బయటికి. 10, 20, 30, 40 తీయండి. అంటే ఒక కేసులు ఉన్న వాడిని చంపుతున్నాను, 20 కేసులు ఉన్నాయి అందుకే చంపుతున్నాను అంటే ఏమన్నా చట్టంలో మీకేమన్నా వెసులుబాటు ఉందా? 20 కాదు 70 ఉన్నా మీరు చంపకూడదు. కళ్ళ ముందు నరికి చంపేశారు, బాంబు పెట్టి చంపేసినారు అన్నటువంటి కసబుని కూడా 7 ఏళ్లు కూర్చోబెట్టి మేపి 7 ఏళ్ల తర్వాత ఉరి తీసినారు. ఒక ప్రముఖ లాయర్ రామ్ జెట్మిలాని, అరుణ్ జైట్లీ లాంటి లాయర్లను పెట్టి. అంటే భారతదేశ రాజ్యాంగ సాంప్రదాయం ఈ 3rd డిగ్రీ లేదండి. ఈ 3rd డిగ్రీ ఎక్కడుందంటే విజయసాయి గారు, మనకి సంబంధించిన ఒక ఆర్మీ ఆఫీసరు పాకిస్తాన్ లో గనక దొరికితే, మీరు దురంధర్ సినిమాలో చూసినట్టుగా అలా దొరికితే అక్కడ గోల్డ్ తీయడం, అక్కడ చాలా పైశాచిక కిరాతక చర్యలు చేస్తుంటారు. కానీ పాకిస్తానీ వాడు మన దేశంలో పట్టుబడితే వాడిని కూర్చోబెట్టి మేపి 7 ఏళ్ల తర్వాత ఉరి తీస్తాం. వాడు చచ్చిపోయేటప్పుడు ఇక్కడ కూడు తిన్నాడు కదా, ఈ దేశపు అన్నాన్ని తిన్నాడు కదా, రుణపడిపోతూ తల్లి భరతమాత మా పాకిస్తాన్ ఇలా చేయదు, మీరు గొప్ప దేశం అని ఈ కాళ్ళకి దండం పెట్టి భూదేవికి దండం పెట్టుకొని వాడు ఉరి తీయబడతాడట సార్. ఎందుకంటే తిన్న కూటికి విశ్వాసం చూపిస్తారు వాళ్ళు, చూపించాలి. ఎందుకంటే పాకిస్తాన్ లో మన వాళ్ళు పట్టుకుంటే అలా చేయరు కదా, కానీ మనం మాత్రం విద్యుత్తుతో చేస్తాం కదా. కానీ ఇవాళ అతను చేస్తున్న 3rd డిగ్రీ గోల్డ్ తీయడం, ఆర్ఎంపీ డాక్టర్ తో కట్లు కట్టడం ఏంటి సార్ ఇది? తూత్తుకుడి కేసులో రజనీ గారు అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయి. సో క్లియర్ కట్ గా వేధించినట్లు, టార్చర్ చేసినట్లు గాయాలు కనిపించాయి, అక్కడ శిక్ష పడింది. ఇప్పుడు గాదే సాయి కృష్ణ కేసులో మృతదేహం లేదు, సాక్ష్యం ఏది లేదు. అంటే డెడ్ బాడీ దొరికితే కేసు నిలబడుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి డెడ్ బాడీ పూర్తిగా మాయం చేశారా పోలీసులు? అదేనా వాళ్ళ మోడస్ ఆపరండి? సార్ కాల్చి బూడిద చేసేసి దీంట్లోంచి ఎలా తప్పించుకోవాలని ప్లాన్ గీసుకున్నారో ఆ ప్లాన్ మొత్తం చెడింది సార్. గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నట్టుగా వీళ్ళు అంటుంటారు చూడండి, ఎప్పుడు తేపకొస్తారు గొడ్డల పార్టీ అని. గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నట్టుగా ఈ రోజు ఒక సిఐను సస్పెండ్ చేసి పక్కన పడేస్తే అయిపోయేదానికి ఈ రోజు స్టేషన్ మొత్తం బైకట్ అయిపోయింది. ఈ రోజు నిలబడదు అని చెప్పి నాతో చాలా మంది అంటున్నారు. నిలబడుతుందా డెడ్ బాడీ లేకపోయినా కూడా? సార్ 29కి డెడ్ బాడీని తెస్తారా, మనుషున్న బతికిన వ్యక్తిని తెస్తారా, బూడిదని తెస్తారా, ఏది తెచ్చినా ఇదే పనిష్మెంట్ సార్. ఎందుకంటే మేము చెప్పే వరకు డెడ్ బాడీని మీరు ఎక్కడ దాచిపెట్టారు బతుకుంటే? మేము అసలు మీరు 3rd డిగ్రీ ఉపయోగించి చంపడం ఏంటి? అన్ని ఘాట్లు అన్ని దెబ్బలు ఉంటే అసలు ఆ డెడ్ బాడీని చూసి జడ్జి గారు మామూలుగానే అతన్ని రిమూవ్ ఫర్ సర్వీస్ చేసేస్తారు. అది తలకాయ నొప్పే. సో బూడిద చేసేసినాడు. ఎంత ధైర్యం రా నీకు, చేసిన తప్పుని కనీసం ఆ తల్లికి ఆఖరి చూపులు కూడా లేకుండా బూడిద చేస్తావు, చట్టంలో తప్పించుకుందాం అనుకుంటున్నావా అంటూ ఇంకా కూడా కఠినంగా శిక్ష వేస్తారు సార్. దీంట్లో ఏ కోణంలో కూడా తప్పించుకునే అవకాశం లేదు సార్. 15వ తారీఖు దాటిపోయిన రోజునే నేను నిర్ణయించుకున్నాను, ఇతను చనిపోయాడు. 29 వరకు వాయిదా అడిగింది. సార్ మాట్లాడుకుంటాను సార్ మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటారు? ఎవరితో మాట్లాడుకుంటారు? ఎలా తీసుకొస్తారు? సో ఈ 29కి ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ మొత్తం, ఏపీ స్టేట్ మొత్తం సమాధానం చెప్పవలసిన బాధ్యత, ముందుగానే రియాక్ట్ అవ్వాల్సినటువంటి సీఎం, డిప్యూటీ సీఎం,
ఆ హోమ్ మినిస్టర్ గారు రియాక్ట్ కాకపోగా, కనీసం ఆ తల్లిని అనితమ్మ గారు పరామర్శించకపోగా, సిఐని ఏది ఏది మీడియా అంతా బయటకు వచ్చి, జగన్ గారు బయటకు వచ్చి మాట్లాడక ముందే 302 పెట్టాలా, విఆర్ లోకి పంపించాలా, సస్పెండ్ చేసేసినాలా, ఇవన్నీ 30 రోజుల తర్వాత చేయడానికి గల కారణాలు ఏంటో వెలికి తీస్తే అలా అయినా స్టేషన్ సస్పెండ్ అయిపోతుందండి. రిట్ ఆఫ్ మాండమస్ కానీ, రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ లో కానీ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్లు ఉంటాయి. ముఖ్యంగా హెబియస్ కార్పస్ 24 గంటలు దాటితే ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారు, ఏం చేద్దామని పెట్టుకున్నారు అంటారు. అలాంటిదే 30 రోజులు దాటి చంపేసి బూడు చేసేస్తే ఊరుకుంటుందా అండి న్యాయస్థానాలు? ఇప్పటికే ఈ కేసులో సిఐ నాగరాజును కోర్టుకు సస్పెండ్ చేసేసాము, 29 వరకు ఆగండి, రిపోర్ట్ వస్తుంది, తొందర ఎందుకు అంటున్నారు. నిన్నటి ప్రెస్ మీట్ లో హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమై ఉంటుంది, హోమ్ మినిస్టర్ అనిత ఎవరు సార్ గారి ఆవిడ? ఒకటి ఒకటి విజయసాద్ గారు, ఎవరు హోమ్ మినిస్టర్, ఎవరు సీఎం, ఎవరు డిప్యూటీ సీఎం, కోర్టు మెట్లెక్కనంత వరకే. వన్స్ కోర్టులు మెట్టెక్కాక, కోర్టు మెట్లెక్కినాక వీళ్ళందరు డమ్మీ సార్, వీళ్ళ మాటలు చెల్లవు. నిన్నటి రోజు మీరు చెప్తున్న తూత్తుకుడికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ గాని, మదురై కోర్టు గాని, కోర్టు ఇచ్చింది. అప్పుడున్న స్టాలిన్ ఇవ్వాల, ఇప్పుడు వచ్చిన విజయ్ గారు ఎవరు? వాళ్ళెవరు ఇవ్వడానికి? వాళ్ళ పరిధి ఎంత వరకు? అవును. వాళ్ళ పరిధి కోర్టుకి వెళ్ళనంత వరకు చర్యలు తీసుకోవడమే. వన్స్ కోర్టుకి వెళ్ళాక వాళ్ళు డమ్మీ పీసులు సార్. వాళ్ళ మాటలు కోర్టులు కూడా వినదు. కోర్టు తీసుకోవాల్సిన చర్యలు తీసేసుకుంటది, దాన్ని చచ్చినట్టు ఇంప్లిమెంట్ చేయడమే. సో వీళ్ళు చెయ్యాల్సిన టైంలో చెయ్యకపోగా ఇప్పుడు వచ్చి మేము అలా చేస్తాం, ఇలా నువ్వెవరో అయ్యా చేయడానికి, ఏ పని చూసుకోపో, నీ శాఖ ఏదో ఉందిగా, నీ శాఖ ఏదో ఉందిగా, ఆ శాఖలో పని చూసుకోపో. మిగతా కేసులు ఉన్నాయంట, ఆ సోహెల్ ఏదో తప్పించుకున్నాంట, వాడిని పట్టుకురాపో, ఈ కేసులో నువ్వెందుకు వస్తున్నావు, కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకుంటది, నువ్వు వెళ్ళి పని చూసుకోపో అని అంటారు సార్ జడ్జి గారు. అని అంటారు సార్. మీ పరిధి అయిపోయిందమ్మా, అరే మెట్లెక్కనంత వరకే. నువ్వు అయ్యా అమ్మా అని బతిని అడుకుని, అయ్యా నా ఓటర్ ఇలా జరిగిందయ్యా, దీన్ని బయట పెట్టకయ్యా, కూటమి పరుగు పోద్దయ్యా, వాడితో సీఎన్ సస్పెండ్ చేద్దాం, ఇవన్నీ నీ పంచాయతీలు, నీ సంప్రదింపులు కోర్టు మెట్ల కిందే. వన్స్ కోర్టుల మెట్లు ఎక్కాక నీ మాట కూడా చల్లదు, నీ మాట కూడా చల్లదు సార్. సో దయచేసి దీంట్లో ఇప్పుడు అచ్చుచాపడక్కర్లేదు. డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. న్యాయస్థానం 29 ఏం చేయాలో చెప్తుంది, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటుంది. ఓ 2 ముఖ్యమైన ప్రశ్నలతో ముగిస్తాను రజనీ గారు. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగేటువంటి ది రైట్ పర్సన్ మీరు కాబట్టే నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక వాల్యుబుల్ పాయింట్ రేజ్ చేశారు మీరు ఇందాక, నగ్న సత్యం కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ లో తప్పు చేసినటువంటి వాళ్ళని కాపాడుకునేందుకు పోలీస్ అధికారులు శత విధాలుగా ప్రయత్నిస్తారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, మనలో చాలా మందికి తెలుసు. ఈ కేసులో సిఐ నాగరాజుని కాపాడుకునేందుకు మిగతా పోలీస్ బాసులు, ఉన్నతాధికారులు కష్టపడరంటారా? అలా కష్టపడతారు కాబట్టే మాజీ ముఖ్యమంత్రి వర్యులు రావడమే సిబిఐ అన్నారే గాని సిట్టు సిఐడి అనలేదు సార్. వాళ్ళు గతంలో కూడా వాళ్ళ మీద ఏ ఎలిగేషన్ వేసినా సరే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ పెట్టండి అని ఎందుకు అంటారంటే, సిట్టు సిఐడి అండర్ కంట్రోల్ ఆఫ్ ఏపీ స్టేట్ పోలీస్ గవర్నమెంట్, అండర్ కంట్రోల్ ఆఫ్ హోమ్ మినిస్టర్, అండర్ కంట్రోల్ ఆఫ్ సీఎం. అందుకనే కదా ఈ రోజు ఆయనకేదో చంద్రబాబు గారి కేసులో కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది సిఐడి. ప్రభుత్వం వాడదు కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసో, మరి ఇన్నర్ రింగ్ రోడ్ కేసో ఏం సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది. అప్పుడు అలా కాదు సార్, సిబిఐకి వేయండి అంటారు. సో అందుకని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోలీసు వాళ్ళు తప్పు చేసినప్పుడు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోలేరయ్యా, వాళ్ళకి సొంత ప్రేమలు ఎక్కువ ఉంటుంటాయి. అందుకని సిబిఐ ఎంక్వైరీ మీరు కూడా ప్రిఫర్ చేయండి, మంచిది. కోర్టును కూడా ఆశ్రయిస్తారు బాధితులు, ఇంకా మంచిది. సో తీసుకోవాల్సిన నిర్ణయం ఏదో కోర్టు తీసుకుంటది, మీరు మీ పనులు చేసుకోండి నా ఉద్దేశం సార్. రైట్. ది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 23 కేసులు ఉన్నాయి, చస్తే తప్పేంటి, చంపితే తప్పేంటి అని వాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. శవమే లేదు, ఆ తల్లి ఇంకా ఎందుకు ఏడవటం, రాజకీయ పార్టీలు ఎందుకు గుడ్డలు దించుకోవటం, కులం రంగు ఎందుకు పులమటం అనేటువంటి వాదన ఇంకోవైపు. ఓవరాల్ గా మీ ఆన్సర్ తో కంక్లూడ్ చేయండి రజనీ గారు. ఈ కేసు నిలబడుతుందన్న నమ్మకం మీకుందా? బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా? ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పోలీసులు కరకటాల వెనక వెళ్తారా? సార్ నాకు రాజకీయ పార్టీల మీద నమ్మకం లేదు, కానీ నేను నమ్ముకున్న న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి వన్స్ కోర్టు మెట్లెక్కారు, రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ వేసినారు కాబట్టి ఈ రోజు 29న కోర్టు తీసుకునే నిర్ణయం కోర్టు తీసుకుంటది. ఇకపోతే కులం ఎందుకు వచ్చింది విజయ్ సాధు గారు అంటారేమో. దళిత సుబ్రహ్మణ్యం అనకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని అనొచ్చు కదా. ఎలా అయితే దళిత సుబ్రహ్మణ్యం అన్నారో, అలాగే కాపు గాదే సాయి కృష్ణ, మళ్ళీ అదే రకంగా అమర్నాథ్ గౌడ్, బీసీ అమర్నాథ్ గౌడ్ అని మనం విన్నాం కదా. ప్రతి ఒక్క కులానికి కులం ట్యాగ్ ఉంటుంది సార్. ఎందుకంటే వీళ్ళు బలమైన ఓటింగ్,
ఒకటి అంటే ఏదైతే దళిత కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ బలమైన ఓటింగ్ సార్. ఇకపోతే మిగతా అదర్ కులాలు వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు సార్, ఎందుకంటే చాలా తక్కువ ఓటింగ్ ఉంటది. వీళ్ళు ప్రభంజనం చేయగలరు. ఒక దళితుల మీద దాడి చేస్తే తిరుగుబాటు మందకృష్ణ మాదిగను ఎలా వచ్చేస్తున్నాడో, మొన్నటి రోజు కందుకూరు ఘటన జరిగినప్పుడు దాసరరాము గారు ఎలా గర్జించారో, బీసీలకు అన్యాయం చేసినప్పుడు ఎలా అయితే కృష్ణయ్య గారు ఎలా అయితే తిరగబడతారో, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు సార్. కాపు గాది కృష్ణ అనగానే ఎందుకు కులం తెచ్చారంటే మీరు ఎందుకు తెచ్చినారమ్మా, మిమ్మల్ని ఒక మాట అనగానే ఏం తల్లి నేను తీసుకోను హోంశాఖ, నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అని పవన్ కళ్యాణ్ అనగానే లోకేష్ గారు వచ్చారా, గంటా శ్రీనివాస్ గారు వచ్చారా, అయ్యన్న పాత్రుడు గారు వచ్చారా, ముఖ్యమంత్రి గారు వచ్చారా, ఊరు వచ్చినారమ్మా, మందకృష్ణ మాదిగని వచ్చినారు. ఎందుకు వచ్చినారమ్మా, నీ కులం అనేగా. అప్పటి వరకు ఆవిడ ఎస్సీ కమ్యూనిటీ దళితులని తెలుసండి. ఆయన వచ్చాక ఓహో వీళ్ళిద్దరు ఒక కమ్యూనిటీ అని అప్పుడు తెలిసిందండి మాకు. ఆయన వచ్చి ఏమన్నా అవసరం అయితే నువ్వు కేబినెట్ లో మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలా, పబ్లిక్ మీటింగ్ లో ఎలా మాట్లాడతావు అని అన్నాక ఈ రోజుకి కూడా హోం శాఖలో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదండి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆ కుల నాయకుడు ఉండడం వల్ల ఆ ఆడబిడ్డని ఏమీ అనకపోయినా ఆయన గర్జించేసినారు. సో ఇప్పుడు కాపు గాది సాయి కృష్ణ అంటూ కాపులు జనార్దన్ గారనో లేకపోతే ఇంకొకళ్ళనో చాలా మంది కాపు నాయకులందరూ వచ్చి నీకు మేము సంఘీభావంగా ఉంటామన్నారు. కులం బలంగా లేకపోతే సార్ ఎలా ఉంటదంటే, కుమ్మరి కమ్యూనిటీ అతను సతీష్ అని ఆ పరకామణి కేసులో చనిపోయాడు చూడండి సార్, చంపేసినారు గుర్తుందా. నేను కర్నూలులో కేసు చేయడానికి వెళ్ళినప్పుడు సార్ ఒక ర్యాలీ జరుగుతుంది, ఒక 10 మంది బోట్లు పట్టుకొని వస్తున్నారు, కుమ్మరి కులంకి చెందినటువంటి సతీష్ కి న్యాయం చేయండి అని. ఆ కులంలో ఒక నాయకుడు లేకపోబట్టి ఈ రోజు కూడా సిఐడి ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు సార్. అందుకనే ఈ కులాల కుంపట్లు అనేది కాదు కానీ సార్, ప్రతి కులానికి ఒక నిబద్ధత గల నాయకుడు ఉంటే ఆ కులానికి కష్టం వచ్చినప్పుడు నిలబడతాడు సార్. కొమరం భీముడు అంటారు చూడండి, కొమరం భీము ఏ కమ్యూనిటీ, తర్వాత బిర్సా ముండా ఏ కమ్యూనిటీ, వీళ్ళందరూ వాళ్ళ జాతి కోసం కష్టపడ్డారు సార్. సార్ వాళ్ళ జాతి కోసం కష్టపడ్డారు సార్, ఈవెందో అంబేద్కర్ గారితో సహా. సో దయచేసి కుల కుంపట్లు ఎవ్వరు పెట్టరు. మీరు సత్వరం న్యాయం చేస్తే కులము రాదు, ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఉండేవాడు కాదు. 30 రోజుల తర్వాత కోర్టు మెట్లెక్కాక ఇంకా సమయం అడుగుతూ డబ్బులకి ఇంటికి పంచాయతీలకు పంపిస్తూ అప్పుడు కూడా కులాలు రాకూడదంటే నీ కోసం వచ్చిన కులం బాధితుడి కోసం వస్తుంది తల్లి. హోమ్ మినిస్టర్ కోసం వచ్చిన కులం చనిపోయిన వాడి కోసం రాదా, వస్తుంది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయండి. కాపు అని ఎందుకు తీస్తున్నారంటే తెస్తారు, అతని కులం అది కాబట్టి తెస్తారు, అది కాకపోతే దాని కదా. ఎస్ సార్. రైట్ రజనీ గారు, ఆరోపణలు ఎన్నైనా ఉండొచ్చు, అలాగే వివాదాలు ఎన్నైనా ఉండొచ్చు, బాధితులు ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి, మీలాంటి వాళ్ళు బాధితుల తరపున పోరాడాలి, నిందితులు ఎవరైనా దోషులుగా తేలాలి. భారత న్యాయస్థానాలు ఇలాంటి సందర్భంలో సమగ్రమైనటువంటి తీర్పులు ఇచ్చి న్యాయం ఇంకా బతికే ఉందని చూపించేటువంటి రోజు కోసం మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ సార్.